హలో ఫ్రెండ్స్, మనము ప్రాఫామ్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సేఫ్ సైడ్ స్టాప్ లాస్ని ఎలాగ యూజ్ చేయాలి, ఎలా మనీ మేనేజ్మెంట్ అనేది చేయాలనేది ఈ వీడియో మీరు లాస్ట్ వరకు విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. సపోజ్ మనము $25,000 అకౌంట్ కొనుక్కున్నాం అనుకోండి. ప్రాఫామ్స్లోనే మనం ఫోకస్ చేయాల్సింది ఫారెక్స్ ట్రేడింగ్లోని ఓన్లీ యూరో యూఎస్టీ కరెన్సీ పేరు. ఎందుకంటే వరల్డ్ వైడ్ 70% ట్రేడర్స్ ఫారెక్స్లోని యూరో యూఎస్టీ కరెన్సీ మీద చేస్తుంటారు అన్నమాట. ఇది ఒక స్టేబుల్గా ఒక ప్రాపర్ వేలోనే మార్కెట్ అండ్ ప్రైస్ మూవ్మెంట్స్ అనేది ఉంటుంది అన్నమాట. చాలా కేర్ఫుల్గా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే దీని మీద మనం అనాలిసిస్ చేసి ప్రాఫిట్ తీసి మన టార్గెట్ ఏదైతే ఛాలెంజింగ్లో కానీ రియల్లో కానీ ఇచ్చినప్పుడు అది అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ $25,000 అకౌంట్ మీద మనకి ఫస్ట్ ఛాలెంజ్ అనేది 10% ప్రాఫిట్ టార్గెట్ అనుకోండి. వాడు మనకి కండిషన్ పెడతారనమాట. డైలీ డ్రాడౌన్ అనేది 5% మించి రాకూడదు. అంటే $25,000లోని 5% అనేది ఎంత వస్తుంది? $1,250 వస్తుంది. అంటే ఒక సింగిల్ వర్కింగ్ డేలోని $1,250 మించి లాస్ రాకూడదు. సో ఆ కండిషన్ ఉంది కాబట్టి డైలీ మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ఎలా తీసుకోవాలా మనీ మేనేజ్మెంట్? $25,000 అకౌంట్ మీద మనం యూరోయిస్టీ కరెన్సీ పేర్లోని ఓన్లీ 1 లాట్ తీసుకోవాలన్నమాట. 1 లాట్ ట్రేడ్ తీసుకున్నప్పుడు 100 పాయింట్స్ అంటే $100 ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 28 ఆగస్ట్ కదా, ఇది బిగ్ రెడ్ బాడీ క్యాండిల్ ఫార్మ్ అయింది. దీని యొక్క హై ప్రైస్ అనేది 1.16600, లో ప్రైస్ అనేది 1.15940. అంటే 16,600 నుంచి 15,940 ఇది లో ప్రైస్. అంటే 16,600 నుంచి 15,940ని మైనస్ చేయాలి. అప్పుడు $660 వస్తుంది. అంటే 660 పాయింట్స్. ఒక లాట్ ట్రేడ్ మీద యూరోఎస్టీలోని 660 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ $660 మాట. సో సపోజ్ మనము బై ట్రేడ్ పెట్టామనుకోండి. ఇక్కడ 1.16600 బై ట్రేడ్ పెట్టాం. ఆల్ ఆఫ్ సడన్ కింద పడిపోయింది. అంటే 660 పాయింట్స్ కింద పడిపోయిందంటే మన ట్రేడ్ మీద వచ్చిన లాస్ ఎంత? $660. కానీ ఇక్కడ ఏంటంటే మనకి డైలీ డ్రాడౌన్ ఎంత ఇచ్చాడు? మ్యాక్సిమం $1,250 లాస్ దాకా మనం మీట్ అవ్వచ్చు అన్నమాట. కాబట్టి విత్ ఇన్ ద లిమిట్ మాట. $660 అంటే ఈ $1,250 డైలీ డ్రాడౌన్ ఉంది కదా, దాని లోపే ఉంది కాబట్టి మనం సేఫ్ సైడ్గా ఉన్నమాట. అంటే మన అకౌంట్ సేఫ్. అదే బై మిస్టేక్ మీరు కానీ 2 లాట్స్ పెట్టారనుకోండి, జస్ట్ 660 పాయింట్స్ అంటే 1 లాట్ మీద 660 పాయింట్స్ అంటే ఒక పాయింట్కి $1, 2 లాట్స్ మీద ఒక పాయింట్కి $2. అంటే 660 ఇంటూ 2 అంటే $1,320 లాస్ మాట. ఏదైతే డైలీ డ్రాడౌన్ అనేది 1,250 అంటే మ్యాక్సిమం లాస్ ఒక రోజులో $1,250 మించి రాకూడదంటే ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నారంటే మనకి $1,320 అంటే మనం ఇంకా లాస్ అయిపోయినట్టే అకౌంట్ని. అంటే డిసేబుల్ అయిపోతుంది అకౌంట్, మన ఛాలెంజ్ నుంచి డిస్క్వాలిఫై అయిపోతాం అన్నమాట. సో కేర్ఫుల్గా ఇక్కడ ఉండాలన్నమాట. కాబట్టి మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 1 లాటే తీసుకోవాలి 25K అకౌంట్ మీద అన్నమాట. ఓకే, అయితే దీనికి మంచి స్ట్రాటజీ ఉండాలి. ఏ టైంలో ట్రేడ్ తీసుకోవాలి ఏంటనేది మంచి స్ట్రాటజీ ఉంటేనే దీన్ని మనం సక్సెస్ఫుల్గా అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి యూరోస్టీ కరెన్సీ పేర్లోని మినిమమ్ పెర్ డే 300 to 500 పాయింట్స్ అనేది ప్రైస్ మూవ్మెంట్స్ ఉంటాయి. మినిమం అనేది 300 పాయింట్స్ ఉంటుంది. కాబట్టి మన టేక్ ప్రాఫిట్ అనేది 100 పాయింట్స్ మీద పెట్టుకోవచ్చు అన్నమాట. 100 పాయింట్స్ అంటే $100 లాస్ ప్రాఫిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ సెల్ ఎంట్రీ 1.16600 తీసుకున్నాను అనుకోండి. 100 పాయింట్ల కిందన పడింది అనుకోండి. అంటే ఇక్కడ 16,600 ఉంది కదా, 16,500 టచ్ అయింది అనుకోండి. 100 పాయింట్స్ మాట. ఒక లాట్ మీద 100 పాయింట్స్ అంటే $100 ప్రాఫిట్ మాట. సో ఈ విధంగా చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకుంటూ మన గోల్ అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నా స్టేట్మెంట్ చూపిస్తున్నాను చూడండి. ఈరోజు 28th మాట. ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నాను 1.16216కి 116కి టేక్ ప్రాఫిట్ మాట. అంటే 100 పాయింట్ మాట, $100 మాట. 25K అకౌంట్ మీద ఆల్రెడీ నేను $1,756 ప్రాఫిట్ తీసాను అనమాట. సో $100 అనేది టేక్ ప్రాఫిట్స్ పెట్టుకుంటే పెర్ డేకి ఈజీగా అచీవ్ అవ్వచ్చు. ఈరోజు మార్కెట్ బిగ్ మూవ్ ఉంది కాబట్టి 3 ట్రేడ్స్లోనే నాకు 100 చొప్పున వచ్చేసింది అనమాట. ఒక్కోసారి మనం టేక్ ప్రాఫిట్ పెడతాం 100 పాయింట్లు, కానీ ఆల్ ఆఫ్ సడన్ యూటర్న్ కొట్టి మనకి ఎగ్నెస్ట్కి వెళ్తున్న టైంలోనే మనం ఆ ట్రేడ్ని మాన్యువల్గా కొంచెం లాస్తో కానీ ప్రాఫిట్స్తో కానీ క్లోజ్ చేసుకోవాలన్నమాట. మొండిగా కూర్చోకూడదు, టేక్ ప్రాఫిట్స్ హిట్ అవ్వాలనుకుని. జనరల్గా నేను స్టాప్ లాస్ యూజ్ చేయను. నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. స్టాప్ లాస్ యూజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. సో నా స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. నేను వితౌట్ యూజింగ్ స్టాప్ లాస్ ఐ మేకింగ్ ప్రాఫిట్స్ అన్నమాట. నేను కంప్యూటర్ ఎదురుగుంటే కూర్చుంటాను, ఎక్కడికి కదలనా.
ట్రేడ్ పెట్టిన తర్వాత అలా వాచ్ చేస్తుంటాను అనమాట. పొరపాటున నాకు ఎగ్నెస్ట్కి వెళ్తుంది అనగానే కొంచెం లాస్తో మాన్యువల్గా ట్రేడ్ క్లోజ్ చేసుకుంటాను. సో అందుకే నేను స్టాప్ లాస్ పెట్టను అనమాట. కొంతమంది అలా కాదు, ట్రేడ్ పెట్టేసి టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ పెట్టేసి బయటకు వెళ్ళిపోతారు అనమాట. జస్ట్ ఫుల్ ఫోకస్ చేయరు అక్కడ. ఏదో మూమెంట్ వచ్చింది కదా పెట్టేద్దాం ట్రేడ్, ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకుని వెళ్ళిపోతుంటారు. అలాగే ఎప్పుడు సక్సెస్ సాధించలేరు. కంప్యూటర్ ఎదుర్కొంటే మనం మాన్యువల్గా కూర్చోవాలా, అలా వాచ్ చేస్తుండాలా, టీవీ వాచ్ చేస్తున్నట్టు. మంచి మూమెంట్ వస్తేనే ట్రేడ్ పెట్టాలా, అక్కడే వెయిట్ చేయాలా, టేక్ ప్రాఫిట్స్ పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టకుండా. నేను చెప్తున్నాను నా పరంగా. ఎప్పుడైతే కానీ నాకు ఎగ్నెస్ట్గా మార్కెట్ వెళ్ళిపోతుందని ఇండికేషన్ వచ్చిందంటే వెంటనే కొంచెం లాస్ తోటి ట్రేడ్ని మాన్యువల్గా క్లోజ్ చేసుకుంటాను అనమాట. నాకు ఫేవర్గా వెళ్తుందని మాత్రం వెయిట్ చేస్తాను టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వడానికి. ఒక్కోసారి టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వకముందే మార్కెట్ సడన్గా యూటర్న్ కొట్టేసి నాకు ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్న టైంలోనే నాకు ప్రాఫిట్స్ తగ్గిపోతుంటుంది. నేను ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసే పనులు నా ట్రేడ్ని కొంచెం ప్రాఫిట్స్తో క్లోజ్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా ప్రాఫిట్స్లో ఏంటంటే నేను ట్రేడ్ చేస్తూ ప్రాఫిట్స్ తెలుసుకుంటాను అనమాట. రిస్క్ డిస్క్లైమర్ చదవండి, ఇది అందరికీ షూటబుల్ కాదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ మనం యూజ్ చేస్తున్నామంటే మాత్రం ట్రేడింగ్లోని ఎస్పెషల్లీ ప్రాఫిట్స్ చేస్తున్నప్పుడు లాట్స్ అనేది చిన్నది తీసుకోవాలా. అప్పుడు మనకేంటంటే ఆల్ ఆఫ్ సడన్ బిగ్ మూవ్స్ వచ్చినా సరే మాత్రం మన అకౌంట్ ఏంటంటే సేఫ్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.